మనసుతో ఆరాధించు, నీకు నా బలముతో సేవించెను. ఆరాధన అందరూ కలిసి ఆరాధన ప్రార్థన ఆరాధన ఆరాధన స్థుతులే. నాయన నీ ప్రేమ అర్థలే, నీ ప్రేమ ఎలా కట్టలేమో అయ్యా. మీరే ఉండి నడిపిస్తున్నారు, స్తోత్రాలు నాయన. కనుక నీ బిడ్డలు ప్రభువా నీ సన్నిధి సమూహములో ఈ క్రిస్మస్ సందర్భములో నాయన నీ యొక్క మహిమాంతమైన ఘనత కొరకు వచ్చి నీలో అయ్యా ప్రతి బిడ్డ కూడా ప్రభు ఆశించి నాయన నేను చూడటకు వచ్చి ఉండదు నాయన. ఆ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకో, ఆ బిడ్డల పక్షంలో నీ కనికరము చూపడి నాయన వాళ్ళ కుటుంబాలకు ఆధారమై ఉండాలి, వాళ్ళ జీవితాలు దేశకు నీ మహిమలో వాళ్ళని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్న ప్రభువాను స్తోత్రమయ్యా. పరిశుద్ధాత్ముడా ఏ బిడ్డ ఏ ఒక్క సందర్భంలో ఏ బలహీనతల మధ్యలో ఏ ఒక్క క్రిమిన జీవితంలో నాయన సమాధానాలు లేకను వ్యాధితో బాధతో క్రింది నా జీవితం ఇంతేనా అని ప్రభువా యాతనకరమైన శోధనలో ఉన్నారేమో యేసయ్యా నీ మహిమ ప్రభావము వాళ్ళ పట్ల నాయన దయచేసి సమస్త బలహీనతల నుంచి విడిపించి మహిమలో వాడుకోమని అడుగుతున్న ప్రభువా స్తోత్రాలు రాజా. నాయన ఇంతవరకు నిన్ను నీ నామాన్ని అయ్యా మీరు ఇచ్చిన మాటలు మానవుడి స్తుతి కీర్తనలుగా స్తుతించి ఆరాధించి మహిమపరిచి ఉన్న ప్రభువా నీ స్తోత్రాలు తండ్రి. ఇక మీదట నాయన నీ వాక్యములోకి వెళుచుండగాను యేసయ్యా నీ దాసుడు ఉత్తముడను బలహీనుడను ఎందుకు ఎప్పటికి కూడా అయ్యా ఈ వాక్యమును ప్రకటించ అరుడు కాడయ్యా. అయ్యా ఈ వాక్యములో మానవుడు బలహీనుడను ప్రభువుడయ్యా. బలవంతమైన దేవుడు నువ్వై ఉండగా నాయన ఇంకా చింతేలా దిగులేలా అయ్యా ఆధారము నీవై వెట్లనగా ఆయన తల్లి అయిన మరియయు యేసోపునకు ప్రధానము చేయబడిన తరువాత ఎలా ఉందట దేని పెట్టారా? ఏకము కాకమునుపు పరిశుద్ధాత్మ దేవుని వలన ఆ పరిశుద్ధమైన దేవుడు వాగ్దానము వలన ఈయనే సర్వ మానవాళికి రక్షకుడు, సర్వ సృష్టికి ఆయన తోడై ఉండాలా, వాళ్ళ యొక్క బాష్ప బిందు కన్నీళ్లు తొడవాలని నా ప్రభు దేవుని బిడ్డ దేవుని వాక్యమును బట్టి ఆయనకి జననిధము అయిన తర్వాత వాళ్ళు వేకము కాక మునిపే పరిశుద్ధాత్మ దేవుడంట కన్యక గర్భమునట ఆ కుమారుని జన్మను ఇచ్చి ఉన్నట. హల్లెలూయా. ఆ కుమారుడికి ఒక జననిధము ఆ మరియకు దేవుని బిడ్డారా గర్భమును దాల్చి ఉన్నట్టు దేవుని స్తోత్రం. ఎలాట? పరిశుద్ధాత్మతో దయాపాత్రాలు గనక శుభము అని ఒక దూత చెబుతూ ఉంది. అందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఆమెను ఆవరించి పరిశీలించి చూసి ఆమెని గర్భవతిగా మార్చి ఉన్నాడు. హల్లెలూయా. అప్పుడు యేసోబు ప్రధానము అయినప్పటికీ, అంటే ఎంగేజ్మెంట్లు అవుతాయి కదా ముందు, దేవుని స్తోత్రం. మరి వీళ్ళు వివాహం కాలేదు. ఒకవేళ అయినను దేని బిడ్డలు ఒకటిగా లేరు కనుక ఈమె గర్భవతి అయినా ఎంత బాధపడచ్చు అమ్మా. ఇప్పుడు పెళ్ళి అయినాక 4 నెలలు అయితే 6 నెలలు వస్తే హల్లెలూయా. దేవుని యందు ప్రార్థన చేయటం నేర్చుకో, సమస్తం నీకు తెలియపరుస్తారు తెలుసులా కదా. ఈ అందుకే లోక మహిమ చూడక నీ జాడలు వేడక రోజులలో ఈ మానవత్వమైన మనుషుల కొరకు వాళ్ళ పాప నిమిత్తము కొరకు
వాళ్ళ యొక్క బాధల నిమిత్తము వ్యాధుల నిమిత్తము కొరకు నేను లోకానికి ఒక రక్షకుడిని పంపుతున్నాను, హల్లెలూయా అని ఆ దూత అంట, యేసేపు నువ్వు ఎంత మాత్రం కూడా అయ్యా సందేశించవద్దు, ఏ మాత్రం కూడా నువ్వు ఆయన యందు ఏ పాపమును కూడాను దేని బిడ్డ లేదంట. ఎందుకు లేదు? ఆయన ఒక సర్వ మానవాళి నిమిత్తములో దేని బిడ్డ స్త్రీ యందు పుట్టినవాడే కానీ పురుషుడు యందు పుట్టినవాడు కాదు గనక. ప్రైజ్ ది లార్డ్. ఒక స్త్రీ రక్తం మాత్రమే ఆయనలో ఉంది కానీ పురుషుని రక్తము లేదు. హల్లెలూయా. పాపమునకు వచ్చిన జీతము ఈ కలికలో, ఈ కదలికలో, ఈ కలిమిలో, ఈ ఒక్క ఏకమైన సందర్భంలో అది మరణమంట. ప్రైజ్ ది లార్డ్. అందుకు దేవుని వాక్యం అంటుంది, ఆయన అంటూ ఉన్నాడు దేని బిడ్డారా, నేను ఏమంటున్నాడు ఆయన, నేను పరిశుద్ధుడను, నన్ను ఎమ్మడించి వాడు కూడా పరిశుద్ధంగా ఉంటాడు, నేను ఆ పాపములను తీసివేయటానికి నా తండ్రి నన్ను పంపించి ఉన్నాడు. హల్లెలూయా. అందుకు ఆయనకి ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యేసేపు నువ్వెంత మాత్రమును కూడా భయపడవద్దు, ఆమె గర్భమును ధరించి ఉన్నది పరిశుద్ధాత్మ వలన కలిగి ఉన్నది కానీ ఏం చేస్తారంట, తన ప్రజలను, ఆయన ప్రజలను వారి పాపముల నుండి, ఎవరి పాపం నుండి? మన పాపములో నుండి. మన పాపంలో ఉన్నప్పుడు ఆ కుమారుడు మన పాపములో నుండి ఆయన ప్రజలమై ఉంటేనంట ఆయనే రక్షిస్తారంట. హల్లెలూయా. ఆయన బిడ్డలమై ఉంటే ఆయనే రక్షిస్తారంట మనల్ని. ఆయన బిడ్డలను కాకపోతే ఏం చేస్తారంట, అపవాది కాడు, నీ బిడ్డ కాదు కదా, నీ సొత్తు కాదు కదా అని దేని బిడ్డారా, ఈ దీనికి వచ్చే మరణము జీతమంట. ఏంటంట దీనికి వచ్చే జీతము మరణమంట. హల్లెలూయా. అందుకు ఆయన ప్రజల నిమిత్తము, ఇక్కడ వాళ్ళ పాపముల నిమిత్తము ఆయనేను సర్వ మానవాళి నిమిత్తము పరమును విడిచి భూలోకానికి రావాల్సి వచ్చింది. దేవుని స్తోత్రం. తండ్రి కాలంలో ఆయన ఉగ్రత సమయంలో సమస్తము మన పాపాన్ని బట్టి ఒకసారి తుడిచివేసుకున్నాడు కనుక ఇంకా అలాంటిది జరగకూడదు. ఇలాంటి జరిగితే నేను కూడా అవమానపడతాను అన్నట్టుగా ఒక మానవుని బట్టి, దేని బిడ్డారు భయం కలిగిన మానవుని బట్టి మన ప్రభువును కుమారుడైన క్రీస్తుని లోకానికి పంపించుకున్నాడు. దేవుని స్తోత్రం. అందుకు సర్వ మానవాళి పాపముల నిమిత్తము ఏంటంటే ఆయన భుజం పైన ఒరిగి నీ పాపము నా పాపము సమస్త బాధ్యత భారము కూడా ఆయన భుజం పైన. 58వ వచనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మా, అందుకు యేసు నక్కలకి బోరెలు ఉన్నాయి, పక్షులకు నివాసములు కలవడాని మనిషి కుమారునికి తలవాల్చుకున్నదకైనను లేదని అతనితో చేతులు దేవుడిద్దారా. అందరికీ అన్నీ ఉన్నాయి, మనకి ఇచ్చి ఉండు నా ప్రభు. మొదట పాక ఇచ్చి ఉండు, తర్వాత దేని బిడ్డారు ఉండటానికి రేకులు ఇచ్చి ఉన్నాడు మనకి, అలాపు సీమాను అన్నాడు, ఇక మందిరానికి పిల్లర్స్ అన్నాడు, పిల్లర్స్ స్లాబ్ పోసిండు. హల్లెలూయా. ఇక రేకులు ఇప్పించి ఉన్నాడు, ఇక్కడ మనందరికీ నివాసంగా పరిశుద్ధమైన ఆలయముగా ఇచ్చి ఉన్నాడు. అన్ని మనకు ఉన్నాయి కానీ మన ప్రభుకి ఏం లేవంట, తలవాల్చుకున్నట్టుకేని లోకంలో స్థలము మనం ఇవ్వటం లేదంట. దేవుని స్తోత్రం. నీ హృదయం ఆయనకు అప్పగించి రాత్రి కాలంలో ఈ క్రిస్మస్ సందర్భంలో నీ హృదయమును ఆయన ప్రవశింపజేసి నిన్ను సంతోషపడటానికి దేవుడు ఈ లోకానికి వచ్చి ఉన్నాడని ఆశించు. అందుకు దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అందుకు పరిశుద్ధ గ్రంథము దేవుడి వాక్యం అంటుంది, దేవుని బిడ్డ. మరి మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనం. రాజైన హేరోదు దినముల యందు యూదా దేశము బెత్లెహేమ యేసు పుట్టిన పిమ్మటను
ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఆ వీధిలో రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? రైట్. ఆయన నక్షత్రమును చూసి మీరు రాండి అని దేవుని స్తోత్రం. నేను బిడ్డారా, ఒక ఈరోజు వీధిలో రాజుగా పుట్టినవాడు ఎక్కడ? నేనే రాజునైతే ఆ రాజు పుట్టినది ఎక్కడ? నాకంటే రాజు రారాజు అని దేవుని వాక్యాన్ని బట్టి దేని బిడ్డారా, ఇక్కడ ఆయనంట ఆ రాజుని చూసినామని ఎవరిని పంపిందట? ఆయన శాస్త్రులను, పరిశీలను, జ్ఞానులను అనేకులను పంపి ఉన్నా వాళ్ళు వచ్చి చూసి ఉన్నారు. కానీ దేని బిడ్డారా, ఇక్కడికి వచ్చి చూసినప్పుడు వాళ్ళు మనసు మార్చుకొని ఏరే మార్గంలో వెళ్ళిపోతూ ఉన్నారు. హల్లెలూయా. కనుక వచ్చి చూసిన ప్రతివాడు ఎన్న వాక్యమును బట్టి దేని బిడ్డారా, ఆయన పరిశుద్ధుడు, మన కొరకు వచ్చిన రక్షకుడు, సర్వ మానవాళి నిమిత్తమే ఆయన వచ్చి ఉన్నాడని నమ్మి దేవుని యందు మనం ఆనందించాలి. కానీ దేవునికి స్తోత్రం ఇంకొక రీతిగా మాత్రం ఆలోచించదు. హల్లెలూయా. అందుకు కాలంలో దేవుని వాక్యము తెలియపరుస్తుంటది. దేవుని స్తోత్రం. అదే నమ్మ చదువు గలతీ 4:4. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ అందు పుట్టినవాడు కనుక మనమందరము కూడా ఏం కావాలంటే దత్తపుత్రులము, పరిశుద్ధంగా ఆయన యందు మనము దేవుని బిడ్డలు, వారసత్వమైన బిడ్డలు కావాలనని ఆయనంట ధర్మశాస్త్రములో లోబడి ఉన్న వారి అందరినీ ఆయన విమోచించుటకై దేవుని స్తోత్రం. వీళ్ళందరినీ కూడా దేని బిడ్డ ధర్మశాస్త్రమునకు అందించడానికి, ఆ పరమరాజ్యమునకు జారవటానికంట ఆయన మనందరికి లోపడిన వాడైనట. హల్లెలూయా. ఆయన లోపడిన వాడైపోయిందట. వారి కుటుంబములలో నీవు స్వల్పమైన దానవు కావు, స్వల్ప గ్రామము. నా కొరకు ఇశ్రాయేలీయులు యాలబోవు రక్షకుడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము నుంచి మొదలుకొని శాశ్వత కాలము వరకును. హల్లెలూయా. పురాతన కాలము నుంచి కూడా శాశ్వత కాలము వరకు ఆయన రాజ్యము వరకు దేని బిడ్డారు నమ్మిన బిడ్డలను ఆయన ప్రత్యక్షమైనట్టు. దేవుని స్తోత్రం. అందుకు మనమందరం కూడా దేవుని బిడ్డలు, దత్తపుత్రులము కావాలన్నా, దేవుని వారసత్వమైన మనుషులము మనం ఆయన బిడ్డలుగా ఉండాలన్నా దేవుని స్తోత్రం. ఆయన యందు మనము ఆనందించాలంటే ఆయన ఒక్క నామానికి, ఆయన మహిమకు, ఆయన పరిశుద్ధతకు మనం లోపడాలి. ఆవున చేసి ఆయన ఒక్క శరీరమును భుజించి ఆ పాత్రలోని త్రాగినప్పుడెల్లలో ప్రభు శరీరం అని విమోచింపకము ఏం కలుగుటకంట? శిక్షా విధి కలుగుటకంట. ఏం చెప్పారు మనం అంటాం కదా, అయ్యో నాకు ఇక్కడని. అందుకంటే నా ప్రభు అంటూ ఉన్నాడు, ఆయన శరీరము దేని బిడ్డారా, రొట్టెనగా ఆకలి వేరు ఉన్న ఆయన బిడ్డలము గనక, దత్తపుత్రులుగా ఏర్పాటు చేసిన గనక ఆయన శరీరమును తిని ఆయన రక్తమును సేకరించి మనమును ఇంకా లోకములో దేని బిడ్డారా అనేకమైన సత్తాజాలను తినడానికి ఆశించి ఉంటేను ఏమవుతామంట? శిక్షా విధికి మాత్రమే పాత్రలు అవుతామని వాక్యం సెలవిస్తుంది. దేవుని స్తోత్రం. ఏం సెలవిస్తుందంటే వాక్యం. కనుక మనము ఆయన శరీరం అని భావించి ఆయన రక్తము పరిశుద్ధమని మనం ఆలోచించి మనము లోకంలో ఉన్న సమస్తానికి దేని బిడ్డలు పరిశుద్ధం కాకూడదు. దేవుని స్తోత్రం. అందుకే మనకంటే ముందుగా ఉన్న మన పితరులైన వారు ఏమైనట? ఎందరో లోకమును చూసి ఆయన జాడలు నడవక దేని బిడ్డలు ఏమైనట? కనుమరుగైపోయినట. ప్రైజ్లో చదవ 30. ఇందువలననే మీలో అనేకులను బలహీనులను ఏమయ్యమంట? ప్రైజ్లో బలహీనులను, రోగులను. దేవుని స్తోత్రం. అసలు రోగులు బలహీనులు కావడం కారణం ఏంటంట?
ఇప్పుడు వాక్యం తెలియపరుస్తుంది. ఆయన యందు మనము ఎంతగానో దేని బిడ్డారు, ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన మనకి పరిశుద్ధతను దత్తపుత్రులుగా చేసి మహిమ కలిగిన రాజ్యంలో ఉండటానికి మన ప్రభు ఆయన నీకిచ్చిన పరిశుద్ధతను బట్టి ఆయన మన సర్వ మానవాళి పాపములు మోయుటకు వచ్చి ఉన్నాడు. అయితే దేవుని వాక్యం అంటుంది దేని బిడ్డ, ఇక్కడ మనము ఈ విమోచించి వీటిని మనం అనుసరించలేక దేవుని స్తోత్రం, ఆయన వలన మనము రోగములు పోగొట్టుకుండా ఆయన దెబ్బల శాతాన్ని మనం నమ్మక, ఆయన మన యాదులను ఆయన కాచిన రక్తములో కలిగి ఉన్నానని, గాయములో స్వస్థత ఉందని మనం తెలుసుకొని కూడా తెలియనట్టుగా దేవుని స్తోత్రం. అందుకు నా ప్రభు అంటూ ఉన్నాడు, ఇందువల్లనే మనలో అనేకులను రోగులను బలహీనులై ఉన్నారు అని తెలియపరుస్తున్నాడు. మరి ఇన్నాళ్ళ నుంచి దేని బిడ్డారు మన విశ్వాసులందరూ ఆలకించుమా, ఆలకించి నన్ను నీవు ఆదరించుమా, ఆలకించవా ప్రభు, ఆలకించవా, ఆలకించి నన్ను నీవు ఆదరించవా, నేను పాడగా నా యేసయ్యా, నీవు మర నీవు ఆలకించవా, నీవు ఆలకించవా, అన్నారు సమర్థం. ఆలకించవా ప్రభు, ఆలకించవా, ఆలకించి నన్ను నీవు ఆదరించవా, ఆలకించవా ప్రభు, ఆలకించవా, ఆలకించి నన్ను నీవు ఆదరించవా, నేను పాడగా నా యేసయ్యా, మర నీవు ఆలకించవా, అనేకులకు నేనేమో ఒక వింతను, అయినా నీవే నాకు ఆశ్రయ దుర్గం, అనేకులకు నేనేమో ఒక వింతను, అయినా నీవే నాకు ఆశ్రయ దుర్గం, నడవలేను వేసయ్య నడిపించవా, వేసయ్య నడిపించవా, నా జీవిత కాలమా తోడవా, పాడద నా యేసయ్యా, మర నీవు ఆలకించవా, ఆలకించవా ప్రభు, ఆలకించవా, ఆలకించి నన్ను నీవు కరించవా. ఆయన మాట అంగీకరించినలా ఎంతో మేలు. అంగీకరించేటువంటి ఏంది? చెప్పినటువంటి మాటలు దైవజనుడు, మీ దైవజనుడు చెప్పినటువంటి మాటలు వినటం మీకు చాలా మేలు. హల్లెలూయా. మేలంటే చాలా విషయం. మేలంటే భర్తకు దేవుని యాలానికి నువ్వు వచ్చావు, నీవు దేవుని యాలకు వచ్చినప్పుడు నిన్ను బట్టి నీ భర్తకు మేలు, నిన్ను బట్టి నీ ప్రార్థన బట్టి నీ కుమారుడికి మేలు, నీ బిడ్డలకు మేలు, మీ పాడి పంటలకు కూడా మేలు, మీ బాబులు మనవలు మనవరాలకి మీకు చాలా మేలు. మీ బ్రతుకు తీరు నిమిత్తం బట్టి మీరు ఏ పని చేస్తున్నా, ఏ కష్టం చేస్తున్నా మీకు మేలు కలిగిద్ది. హల్లెలూయా. ఎవరి వల్ల మేలు కలిగిద్ది? దేవుని వల్ల. దేవుని పేరట మీకు సువార్త, దేవుని మాట చెబుతున్నటువంటి దైవజనుడు వల్ల, దేవుని పేరట మీ దైవజనుడు చెబుతున్నటువంటి మాటలు, ఆయన మాటలు వినటం వల్ల, ఆ మాటలు విని గ్రహించటం వల్ల, ఆ మాటలు బట్టి నడవటం వల్ల మీకు చాలా మేలు కలిగింది. హల్లెలూయా. ఇప్పుడు ఎవరికి మేలు కలిగింది? దేవుని సన్నిధానికి వచ్చినప్పుడు దేవుని చేతిలో ఆయన దేవుడు వాడబడుతున్నటువంటి దైవజనులు చెబుతున్నటువంటి మాటలు మీరు వింటున్నాం కాబట్టి మీ కుటుంబానికి మేలు కలిగింది. హల్లెలూయా. అక్కడేమి నేడు కింద ఆ మాట, నేడు మీరు ఆయన మాట మీరు అంగీకరించిన వల్ల ఎంతో మేలు. మనకు మేలు కలగాలంటే, మనకు మంచి కలగాలంటే, మనకు శాంతి కలిగి ఉండాలంటే, నెమ్మది కలిగి ఉండాలంటే, మనకు ఆరోగ్యం కలిగి ఉండాలంటే, ఆయుష్ కలిగి ఉండాలంటే, దీర్ఘాయుష్ ఉండాలంటే, నువ్వు ఎక్కువ దినాలు బ్రతకాలంటే దేవుని యొక్క సన్నిధానికి రావడం మనకి, మన భర్తలకి, భార్యలకి, పిల్లలకి, మనవలకి, మనవాళ్ళకి, మన తల్లిదండ్రులకు కూడా చాలా మేలు. హల్లెలూయా. అందుకని దేవుని ఆలయానికి రావడం మన కుటుంబాలందరికీ మంచిది. ఆమేన్. హల్లెలూయా.
అక్క చెల్లెలారా, భూమి మీద ప్రతి మానవుడు, ప్రతి స్త్రీ పురుషుడు, ప్రతి మానవుడు కూడా ముందు కోరేది ఏంటి? మనం భూమిలో ఉన్నప్పుడు మనం కోరేది ఏంటి? ముఖ్యంగా దైవత్వాన్ని కోరుతాం. ముందు మనం వినాలి ప్రియమైన అక్క చెల్లెలారా, హల్లెలూయా. ఒకసారి వచ్చిన హల్లెలూయా. భూమి మీద మన కుటుంబం బాగుండాలన్నా, మనం హ్యాపీగా ఉండాలన్నా, భార్య కుటుంబం మొత్తం సంతోషంగా ఉండాలన్నా, ఆనందకరంగా ఉండాలన్నా, ఆయుష్ కలిగి ఉండాలన్నా, కుటుంబం ప్రశాంతంగా ఉండాలన్నా, మంచిగా బ్రతకాలన్నా, మంచి ఆయుష్ కలిగి ఉండాలంటే ఎక్కడికి వెళ్తారు? దేవాలయానికి వెళ్తారు చాలా మంది. దేవుడే తీసేస్తాడు. హల్లెలూయా. అటుకాని వేటకాని ఉరి, ఇప్పుడంటే అదే బాధ సమస్య నుంచి, ఆ ఉరి నుంచి నిన్ను విడిపించువాడు. హల్లెలూయా. ఇప్పుడు మన సమస్యలను విడిపించేది ఎవరు? దేవుడు. దేవుని పేరు చెబుతున్నటువంటి దైవజనులు మాట్లాడటం చాలా మంచిది. మందిరం అభివృద్ధి కొరకు ప్రార్థన చేస్తుంటే ఒకరు మేలు కోరితే మన మీద దేవుడు కోరుతాడు. అలాగనే మందిరం అభివృద్ధి కొరకు ప్రార్థన చేయండి. దైవజనుడు చెప్పినటువంటి మాట వినండి, అవి విని గ్రహించండి. ముందుకు వెళ్తుంటే మీకు చాలా మేలుకరం అయింది. వెటకాని గురి అంటే బాధ, సమస్యలు అన్నిటి నడిపించేది దేవుడు తప్ప ఏ బంధుమిత్రులు, అక్క చెల్లి, బావమరుదులు, సమాజం. ఇప్పుడు కుటుంబంలో కొంతమంది ఎవరికి వాళ్ళే, సమాజం ఇప్పుడు అలా ఉంది. అట్లాగనే అలాంటి పరిస్థితులు కొంతమంది ఇబ్బందులు ఇరుకులు ఎంత చెప్పుకోవడం బాధ, పురుషులు కానీ స్త్రీలు కానీ చాలా మంది ఉండి హార్ట్ అటాక్ రావటం, ఉండి కింద పడిపోవటం, ఎట్టోడమ్మా గుండె పట్టుకుపోవటం, కాళ్ళు పట్టుకోవటం, డెంగ్యూ రోగం వచ్చు, చాలా జబ్బులు ఉన్నాయి కదా. గవర్నమెంట్ హాస్పిటల్ ఏదైనా హాస్పిటల్ పోయిన ఎన్నో జబ్బులు, అయ్యే తెగుళ్ళు, అయ్యే రోగాలు, వాటిని ఇడిపించేవాడు దేవుడు. హల్లెలూయా. అటువంటి సమస్యల నుంచి మనం విడుదల పొందాలంటే దేవుని సన్నిధానానికి రావాలి. దేవుని పేరిట చెబుతున్నట్టు దైవజనుని మాట వినాలి. ఆమేన్. హల్లెలూయా. ఇంకొక మాట చూడండి, వచ్చిన అక్క చెల్లెలు వినండి 6వ వచనం బాగా చక్కగా వినండి. 2 మాటలే. చీకట్లో చించుచ్చు తెగులుకైనను రోగముకైనను భయపడకుండు. హల్లెలూయా. అర్థమవుతుందా? భయపడకుండు. ఎవరు? మనం భయపడే అవసరం లేదు. ఎందుకని? విన్నా అటు ఇది చూడండి. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. పగులు వచ్చే పగులు రావటం చాలా మంది ఉండి చాలా మంది పగులు చనిపోవాలంటారు, నేను చనిపోవాలంటారు. వాస్తవం. కానీ అటువంటి మరణపాల నుంచి తప్పించేవాడు ఆయనే. తెగుళ్ళు అంటారు. ఇప్పుడు అదేమన్నా ఒకసారి 6వ వచనం, చీకట్లో సంచరించి తెగులుకైనను మధ్యాహ్నము పాడు చేసే రోగమైనను నువ్వు భయపడవసరం లేదు. చీకట్లు ఎంతో మంది చూడండి, చీకట్లు వృద్ధాప్యం కలిగినటువంటి వారు కానీ, పిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ, ప్రతి వారు కూడా అమ్మ రాత్రి బాగానే ఉండి ఇప్పుడు దాకా 2 దాకా, రాత్రి 2:30కేనమ్మా సరిపోయింది అని ఎన్నో కబుర్లు వింటాం. కానీ అటువంటి చీకట్లో సంవత్సరం తెగులు మీరు భయపడవసరం లేదు. నా ఆలయానికి వచ్చినప్పుడు నా దాసు చెప్పినటువంటి మాటలు వినటం వల్ల మీకు మీ మేలు కలిగినటువంటి చీకట్లు తెగులు ఎందుకు వస్తాయి? రావు అని వాక్యం తెలియజేస్తుంది. హల్లెలూయా. ఇంకేమైనా మధ్యాహ్న కాలంలో అందరూ కూడా పరిశుద్ధుడా సర్వసిద్ధి గల మహో హృదయుడా సర్వల్లవన్యతి పరిశుద్ధుడా అగ్ని గోడల గోలే రాత్రి వేళ ప్రభువా జరగబోయే తెగులుకైనను మధ్యాహ్న వేళ రోగముకైనను యేసయ్యా నీవుండగా మాకు ఏ అపాయము కీడు రాదు. దైవాని స్తోత్రము కనుక నీ బిడ్డల పక్షమున నీ కనికరము చూపండి.
ఆ చీకట్లో మేము భవిష్యత్తును కాక నీ వెలుగులో నడుగకు అయ్యా మమ్మలను నాయన నడిపించుదాన్ని బట్టి స్తోత్రము చెల్లిస్తున్నావు నాయన. స్తోత్రమయ్యా. ఏ బిడ్డ ఈ ఒక్క బంధకాల మధ్యలో ఏ తెగుళ్ళ శాత ఏ అపరాధి ఇచ్చులలో నాయన నా స్థితి ఇదేనా, నా పరిస్థితి ఇదేనా, ఇది నా జీవితానికి నెమ్మది ఆరోగ్యం లేదా ప్రభువా అడిగితే రాజాన్ని స్తోత్రము. నా కుమారి లేవు ఏ బిడ్డ ఏ స్థితిలో ఏ గాలిలో నా జీవితం ఆడిపోతుంది ప్రభువా అని ఈ అందుకైనా చాలిపడి ప్రేమ కలిగి ఆశ కలిగి యేసయ్యా జ్ఞాపకం చేసుకుంటే మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభువా, మీరు జ్ఞాపకం చేసుకుని రాజా ఆ దీపాలు ఆడిపోయి చేసుకుని ఆ బిడ్డల ప్రార్థన వినండి, వాళ్ళ మనవి వినండి, వాళ్ళ ఆశలు కనుగొనండి. అవి అడుగుతున్నారేమో ఇచ్చివాడా అనువాడా ఏదైనాను సఫలపరచు మహిమలో వాడుకోగలను రాజాని స్తోత్రము. ఏదట నెక్స్ట్ ఏ సందర్భంలో క్రిస్మస్ సందర్భంలో నాయనా నా దేవుడు నన్నప్పుడు దుఃఖాక్రాంతులుగా పనినప్పుడు రాత్రిలో రోగమున ఉన్నప్పటికీ నా ప్రభు నన్ను నేను అడిగితే నాకు ఇచ్చి స్వస్థత కలగజేస్తున్నాడు. ఈ సందర్భంలో ఈ నెక్స్ట్ రానున్న మరి ఒక క్రిస్మస్ లో నేను ఈ స్థితిలో ఉన్నానంటే నా ప్రభువే, ఆ రక్షకుడే, ఆయనే, ఆయన నా కాపరి, నన్ను పిలిచిన కృతానికి నన్ను లావనిస్తున్న నా దేవుడు ఎందు అన్నడు మహిమ నా పైన ఆవరించి ప్రారంభించి ఉన్నాడు. నా కుటుంబం ఈ రోజున సురక్షితంగా ఉండదు. ప్రతి బిడ్డ ప్రతి కుటుంబము ప్రాంతమ నివాసులు అందరూ కూడా నాన్న మీరు జ్ఞాపకం చేసుకుంటూ సహాయపడమని అడుగుతున్నాను. అయ్యా నాయన ఎన్ని బంగారాలు ఈ లోక సంపద ఎంత ఉన్నదో యేసు ఏ ప్రాంతానికి వెళ్ళినా నాయన యేసు బంధువులు మధ్యలోకి వెళ్ళినాడు. అయ్యా ఈ లోకములు అడిగేది నాయన పిల్లలు ఎంతమందిని అడుగుతున్నాయని ఇదే ఆస్తి నాకు కనుక నీ బిడ్డను ఆయన ఆశించాడు. తన ప్రాణమును పుట్టుకొచ్చి బలపడి సహాయపడు. ఆ బిడ్డ గర్భాలయము తెరువై అయ్యా యెహోవాను ఇచ్చిన బిడ్డలు సంతోషపడి నాయన నీ మహిమలో వాడుకుంటాడు. కుటుంబాల మధ్యలో కార్యము దయచేయండి, చిత్తమే నెరవేర్చుకోండి. కారములు తృప్తిపరిచే ప్రథమగా ఉన్న సమయం కేవలం అయ్యా యావత్తు సమస్తము కానీ యేసయ్య మీరే జ్ఞాపకం చేసుకొని క్రిస్మస్ సందర్భంగా మార్గంగా సహాయపడండి. ఏ ఆటంకాలు అపవాదు ఏమాత్రం అయ్యా మీరు ఆశ్రయించి जाने